మీడియా మిత్రులకు మరి వేదిక మీద ఉన్నటువంటి సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి, ఈఓ గారికి మరియు వేద పండితులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు, అదేవిధంగా అయ్యప్ప స్వాములకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటికి మా ఎలక్షన్స్ అయి మేము నిన్న జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నిన్న ప్రభుత్వం ఏర్పడి ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి మేము 6వ తారీఖు ఛార్జ్ తీసుకున్నా కూడా 3వ తారీఖున మేము ప్రకటన జరిగింది. ఆ సందర్భంగా ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎలక్షన్ల సమయంలో పలుమార్లు తెలంగాణకు వచ్చి మరి ఇక్కడ ఎన్నో హామీలు, డిక్లరేషన్లు ఇచ్చి 6 గ్యారంటీలు ప్రకటించి ఆ 6 గ్యారంటీలు వాళ్ళ ఇచ్చిన డిక్లరేషన్ల ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల ఆమోదంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ఎన్నుకోబడి మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని సంవత్సర కాలం పూర్తవుతున్న శుభ సందర్భంలో ప్రజాపాలన పేరిట 9 రోజులు కార్యక్రమాలు చేయాలని నిర్వహించి ఆ 9 రోజుల కార్యక్రమాల్లో అన్ని డిపార్ట్మెంట్స్కు సంబంధించిన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు మరియు మా క్యాబినెట్ డిసైడ్ చేసి ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా మేము రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నేను మరి మా అధికారులతో కలిసి చర్చించి మన దేవాదాయ శాఖ నుంచి కూడా అన్ని గుళ్ళల్లో కూడా పూజలు, పునస్కారాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ముందుకు సాగాలని, మాకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, మరి ఈ సంవత్సర కాలంలో చేసిన ఫలితాలు ప్రజలు ఆమోదించి మమ్మల్ని ఆశీర్వదించాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొన్ని హోమాలు అవి చేయడానికి మాత్రం ఒక 8 టెంపుల్స్ను మేము తీసుకోవడం జరిగింది. అందులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట, ఇక్కడ సుదర్శన హోమం, 1,00,000 కుంకుమార్చన, అన్నదానం, ఈ 3 కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజే అన్నీ కూడా మరి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కీసరగుట్టలో మహారుద్ర యాగము, అన్నదానము, అదేవిధంగా రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడలో మహారుద్ర యాగము, చెడ్డి యాగము, అన్నదానము, అదేవిధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానము బాసరలో చండీ యాగము, మహాసరస్వతి హోమము, అన్నదానము, అదేవిధంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం భద్రాచలంలో రామతారక హోమము, రామాయణ పారాయణము, సుదర్శన హోమము, సీతారామ కళ్యాణము, అన్నదానము, ఈ కార్యక్రమాలు మరి భద్రాచలంలో చేపట్టడం జరుగుతుంది. భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్లో చండీ హోమము, 1,00,000 కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా శ్రీ జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అలంపూర్లో గణపతి హోమము, నవగ్రహ హోమము, చండీ యాగము, అన్నదానము, అదేవిధంగా శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ రామప్ప వరంగల్ మహారుద్రయాగము, అన్నదానము. అదేవిధంగా నేను అంటే మా స్టాఫ్ అటెండ్ అవ్వడానికి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి ఇక్కడ ఆదేశించి ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ రుద్రాభిషేకము, నవగ్రహ పూజ, గణేష హోమము, చండీ యాగము, సుదర్శన హోమము, నవగ్రహ పూజ, ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉదయం నుంచి జరగడం జరిగింది. 8:30కు పూర్ణాహుతికి మేము అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది.
మరి ఈ వేదిక మీద నుండి తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో మాకు సంవత్సర కాలము మీకు సేవ చేసుకునే భాగ్యము లభించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ నుంచి చేపట్టినటువంటి కార్యక్రమ వార్షిక ప్రగతి నివేదికను మీ ముందు పెట్టాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. మరి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాలను ఎంతో వైభవోపేతంగా తీర్చిదిద్దుతూ సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే గతంలో దేవాలయాల్లో కనీస అవసరాలు లేక భక్తులు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. వాళ్ళ కోసం కనీస సౌకర్యాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత మా ప్రభుత్వం ఇచ్చింది. మరి గతంలో నిర్లక్ష్యం చేసిన పనులన్నిటినీ కూడా ఒక కార్యాచరణతోటి ప్రణాళికలను మేము అమలు చేస్తూ ఉన్నాము. మరి విజయవంతంగా సమ్మక్క సారలమ్మ జాతరలను కూడా నిర్వహించడం జరిగింది. ఇది మరి గిరిజన జాతర ఎంతో విజయవంతంగా ఏ చిన్న అపశృతి లేకుండా కూడా మరి జరగడం జరిగింది. ఈ జాతరకి 110 కోట్ల రూపాయలు 110 కోట్ల రూపాయలు ప్రభుత్వము ముందే ప్రకటించి అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కల్పించింది. కానీ ఎప్పుడు కూడా జాతర జరిగినప్పుడు జాతర జరిగే సమయంలో పనులు జరుగుతూ ఉండేవి. దానివల్ల మరి వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. కానీ ఈసారి అలా కాకుండా అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం వలన మేము పనులు పూర్తి చేసి జాతర సమయానికి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించగలిగాము. మరి తెలంగాణ కుంభమేళాగా ఖ్యాతిగాంచినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతరను మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా బోనాలు అనేటివి కూడా మరి చాలా పెద్ద పండగ. మరి ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం అంటే ట్రై సిటీస్లో ఇది చాలా గొప్పగా చేసుకునేటువంటి పండగ. దీంట్లో సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరిలోని ప్రధాన దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు మంజూరు చేసింది. మరి కాగా గత ఏడాది ప్రభుత్వం 15 కోట్లను మాత్రమే చేయడం జరిగింది. ఈసారి 5 కోట్లు ఎక్కువ చేయడం జరిగింది. 7వ తారీఖు మొదలు 7/7/24 నుండి గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి బోనాల సమర్పణతో ప్రారంభమైన జాతర 29/7/24న శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంలో ఏనుగు అంబారంగి ఊరేగింపుతో ఈ యొక్క మరి కార్యక్రమం ముగిసింది. మరి ఈ 9 రోజులు కూడా మేము అన్ని దేవాలయాల్లో కూడా ఒక పండగ వాతావరణం ఉండాలని చెప్పి లైటింగ్, అదేవిధంగా అన్ని టెంపుల్స్లోనూ 1 నుండి 9 వరకు లైటింగ్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ప్రవచనాలు, హరికథలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి టెంపుల్లో జరిగిన ప్రగతి బ్యానర్ రూపంలో కూడా టెంపుల్లో మరి డిస్ప్లే చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి సామూహిక కార్తీక దీపోత్సవం గతంలో ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కార్తీక దీపోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. ఎక్కడో ఎవరో ఒకరు నిర్వహిస్తే ప్రజలు అక్కడికి వెళ్ళి పాల్గొనేవాళ్ళు. కానీ ఈసారి మా దేవాదాయ శాఖ నుంచి అధికారులతో సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కార్తీక మాసంలో ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరిసేలాగా సామూహిక కార్తీక దీపోత్సవ వేడుకలు వైభవతంగా నిర్వహించడం జరిగింది. 2 నవంబర్ నుండి 1 డిసెంబర్ వరకు కూడా ఈ వేడుకలు చేయడం జరిగింది. ప్రతిరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని దేవాలయాల్లో కూడా ఈ సామూహిక కార్తీక దీపోత్సవాలను నిర్వహించాము. ఉత్సవ కమిటీల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా ఉత్సవ కమిటీల ఏర్పాటుకు జీవో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మరి పూర్తి కమిటీలు వేయడానికి కొంత సమయం పట్టినా కూడా మనం ఉత్సవ కమిటీలు వేస్తే వెంటనే వాళ్ళు ఆ ఉత్సవాలు జరిగే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుందని వాళ్ళను పండుగలు, జాతరల సందర్భంలో దేవాలయాల నిర్వహణకు భక్తుల సౌకర్యం కోసము మరి దేవాలయాల్లో 126 ఉత్సవ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు
408 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. భక్తుల సౌకర్యాల నిమిత్తం ఐటీ శాఖ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కాలేని భక్తుల కోసం ఆన్లైన్లో భక్తుల నిలువెత్తు బంగారం సమర్పించడము, ప్రసాద పంపిణీ కోసము ఐటీ శాఖ పలు సదుపాయాలు అందుబాటులోకి తేవడం జరిగింది. మీ సేవ, టీ యాప్సో లియో పోస్టల్ డిపార్ట్మెంట్ల ద్వారా ఈ ఆన్లైన్ల సేవలు భక్తులు మరి పొందడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మీ సేవ, టీ యాప్ ఫోలియో ద్వారా ఆన్లైన్లో ప్రసాదాన్ని బుక్ చేసుకునే సదుపాయాన్ని దేవాదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయం ద్వారా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయాల ప్రసాదాలను భక్తులు పొందే అవకాశం మరి దీని ద్వారా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా మేము ప్రభుత్వము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క జీవిత కళ. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే మేము ఇట్లాగే రిటైర్ అయిపోతాం కావచ్చు, మాకు ప్రమోషన్ రాదు కావచ్చు అని వాళ్ళు అనుకున్న సమయంలో మేము ఈ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో భావోద్వేగానికి లోనవ్వడము, అసలు మమ్మల్ని అసలు మేము ఊహించని కార్యక్రమం ఇది అని చెప్పి వాళ్ళు చాలా ఎగ్జైట్ అవ్వడం కూడా జరిగింది. అంటే గతంలో అధికారుల యొక్క కనీస ప్రమోషన్లను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న వాటిని కూడా మేము పూర్తి చేయడం జరిగింది. 16 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఆలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా ప్రభుత్వ జియో ప్రకారము మరి వాళ్ళ యొక్క అంటే ఎవరైతే కాన్సెంట్ ఉందో ఆలయాల ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళని ఎవరిని కూడా బలవంతంగా కూడా మేము కదిలించలేదు. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళని మాత్రం బదిలీ ప్రక్రియ చేపట్టి వాళ్లకు మరి సహకరించడం జరిగింది. భద్రాచలం, బాసర మరియు అరంపూర్, జోగులాంబ దేవాలయాల్లో నదీ హారతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. గత సంవత్సర కాలంగా దేవాలయాల్లో సామాన్య భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరచడమే కాకుండా గతంలో నిర్లక్ష్యం వహించిన అనేక పనులు పూర్తి చేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి మరి భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి ఉత్సవ కమిటీలు, ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లతో ఆక్రమణదారుల నుండి పెద్ద మొత్తంలో దేవాదాయ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా చాలా వరకు ఇతరుల చేతుల్లో మన దేవాదాయ భూములు ఉన్నాయి. అన్ని జిల్లాలకు కూడా మేము డీసీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఏ టెంపుల్స్ కింద ఎంత ల్యాండ్ ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరి మాకు సబ్మిట్ చేయాలి రిపోర్టు. మరి ఎంత ఆక్రమణకు గురైంది అవన్నీ వివరాలు ఇచ్చిన తర్వాత దాని మీద తప్పకుండా చర్యలు తీసుకొని ఎక్కడ దేవాలయ భూములు ఇతరుల చేతిలోకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి దేవాలయం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం మాకు దేవాలయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేవాలయ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఉండాలి. మరి అలా వదిలేస్తే దాని ద్వారా మనకు ఏమి ఇన్కమ్ కూడా ఉండదు. అందువలన మేము ఆలోచించి అధికారులతో చర్చించి మీటింగ్స్ కండక్ట్ చేసి సోలార్ ప్లాంట్, పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం కోసము పంచాయత్ రాజ్కు చెందినటువంటి ఇందిరా మహిళా శక్తి గ్రూపులకి మరి వాళ్ళతో అవగాహన ఒప్పందాన్ని మరి కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఇంకా ఎక్కడెక్కడ పెట్టాలి అనేది మేము ఐడెంటిఫికేషన్ కోసము రిపోర్ట్ కోసం అడిగాము. 100% ఎక్కడైతే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టే ఫీజిబిలిటీ ఉందో అక్కడ వాళ్ళ ద్వారా పవర్ ప్లాంట్స్ పెట్టిస్తే ఆ లీజ్కి ఇచ్చిన భూముల ఇన్కమ్ ఏదైతే ఉందో మా శాఖకు వస్తుంది. అప్పుడు మాకు రెవెన్యూ పెరిగినప్పుడు మేము దేవాలయాలను ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇంకా ఎక్కడైతే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టే అవకాశం లేదో అక్కడ మరి పామాయిల్ చెట్లను పెట్టాలని ఒక ఆలోచన ఉంది. ఎటు తిరిగి ఎక్కడ ఒక ఇంచు భూమి కూడా ప్రజల భూమి, దేవుడి భూమి ఇతరుల చేతిలోకి పోకూడదు. మరి అది ఖాళీగా ఉన్నా కూడా ఎవరో ఒకరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి
ఇటువంటివి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ఆ యొక్క భూమికి రక్షణ ఉంటుంది, అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. మరి అదే డబ్బులు మళ్ళీ మేము దేవాలయాల అభివృద్ధి కోసం కేటాయించడానికి అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. CGF నిధులు 10.37 కోట్ల అంచనాలతో దాదాపు 25 పనులు కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అన్ని ప్రముఖ దేవాలయాలకు కూడా మాస్టర్ ప్లాన్లు తయారు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 400 కోట్లతో మరి ఈ దేవాలయాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. ఒకటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట, మరి శ్రీ స్వామి వారి విమాన గోపురంనకు దాదాపు 63 కిలోలతో బంగారు తాపడానికి ఆల్రెడీ ఇచ్చేసాము. బ్రహ్మోత్సవాల లోపు వారు ఆ తాపడాన్ని కూడా మరి అమర్చడం జరుగుతుంది. అదేవిధంగా 43.79 కోట్లతో 17 ఎకరాల 35 గుంటల్లో యాదగిరిగుట్ట దగ్గర వేద పాఠశాలకు కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. త్వరలోనే అది కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వసతి గృహాల ఏర్పాటు కోసము యాదగిరిగుట్ట పైన మరి 101 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. భక్తుల వసతికై అంతకుముందు పైకెక్కితే భక్తులు మళ్ళీ దర్శనం చేసుకొని కిందికే రావాలి, కానీ అక్కడ కనీసం ఒక నిమిషం కూర్చోడానికి కానీ కనీసం ఫ్రెష్ అవ్వడానికి కానీ అవకాశాలు లేకుండే. కానీ ఇప్పుడు ఒక డామెట్రీ ఏర్పాటు చేసి దాదాపు ఒక 400-500 మంది భక్తులు అందులో కూర్చునే సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అన్నదాన సత్రం కూడా మరి ఇప్పుడు దాదాపు రోజు ఒక 1000 మందికి కూడా భోజనాలు పెట్టే అవకాశం అక్కడ కల్పించడం జరిగింది. ఏదైతే భక్తులు వాళ్ళ దాతలు ఉంటారో దాతలు ఇవ్వడానికి కౌంటర్ కూడా గతంలో కనిపించకపోయేది, ఇప్పుడు ఆ కౌంటర్ కూడా కనిపించే విధంగా పెట్టడం వల్ల దాతలు పెద్ద ఎత్తున వారు వచ్చి డబ్బులు మరి డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రసాద కౌంటర్లు కూడా అక్కడ చాలా తక్కువగా ఉండే, దానివల్ల కొంత ఇబ్బంది జరిగేది. ప్రసాదాల కౌంటర్ని కూడా అక్కడ ఎక్కువగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా అఖండ దీపాన్ని కూడా పెట్టి అక్కడ వచ్చిన భక్తులు మరి లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శించుకోలేరు కాబట్టి ఈ అఖండ దీపాన్ని దర్శించుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి అది ఒక సెంటిమెంటల్గా వాళ్ళకు ఒక సంతృప్తిని ఇచ్చేటువంటి కార్యక్రమము. అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే కొంత ఏజ్డ్ వాళ్ళు ఉంటారో లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని బ్యాటరీ వెహికల్స్లో తీసుకెళ్ళి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ ద్వారా కిందికి తీసుకెళ్ళి మరి దేవుణ్ణి దర్శనం చేపించి మళ్ళీ అదే లిఫ్ట్ ద్వారా తీసుకొచ్చి ఆ బ్యాటరీ కార్లలో వాళ్ళను మరి సేఫ్గా తీసుకుపోవడం అనేది కూడా మేము యాదగిరిగుట్ట మీద చాలా అంటే చాలా మార్పులు యాదగిరిగుట్ట మీద చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా వారు ప్రత్యేకంగా చెప్పారు, ఇంకా ఎక్కువ కాటేజెస్ కట్టించండి, వాటికి డిజైన్ చేయండి, అన్నీ కూడా ఎలివేషన్ ఒకటేలాగా ఉండాలి, దాతలు ఎంతమంది వస్తే అంతమందిని ఆహ్వానించండి, లోపల ఏ విధమైన డిజైన్ చేసుకున్నా కూడా బయట ఎలివేషన్ మాత్రం అన్నింటికి ఒకటేలాగా ఉండాలి అని 2 రకాల 3 రకాల నిర్ణయం చేసుకొని ఫ్లాట్లుగా విభజించి మరి అది ప్రకటించమని కూడా చెప్పారు. దాతలు చాలామంది ఉన్నారు, అది కూడా త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మేము చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి దేశంలోని మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం యాదగిరిగుట్ట దేవాలయ విమాన గోపురానికి 60 కిలోల బంగారంతో తాపడం పనులు జరుగుతున్నాయి. ఇందులో దేవస్థానం వద్ద నిల్వ ఉన్న బంగారం 25 కిలోలు కాగా విరాళంగా వచ్చిన 35 కిలోల బంగార తాపడం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా గోల్డ్ ప్లేటింగ్, తయారీ, ఫిక్సింగ్ ఛార్జీలకు కలిసి మొత్తం 8 కోట్లు ప్రభుత్వం భరిస్తుంది. 8 కోట్ల రూపాయలు రానున్న బ్రహ్మోత్సవాల నాటికి ఇవి పూర్తి కాబడతాయి. ఇంకా రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం వేములవాడ దేవాలయాల అభివృద్ధి కోసమని మొన్ననే సీఎం గారు వెళ్ళి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. 76 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అన్నదానం సెంటర్ నిర్మాణానికి 35.25 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలు బద్దిపోచమ్మ అమ్మవారి దేవాలయానికి అభివృద్ధి కోసం గుడి చెరువు సుందరీకరణ కోసం మంజూరు చేయడం జరిగింది. ఇంకా భద్రాచలం సీతారామస్వామి దేవాలయం అభివృద్ధిలో భాగంగా భూసేకరణ కోసం 60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి దేవస్థానం వరంగల్
మాడవీధుల ఏర్పాటు నిర్మాణానికి 30 కోట్లు కూడా నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. మరి అది కొంత అక్కడ వాటర్ ఇప్పుడు రిస్టోర్ వాటర్ని ఖాళీ చేసి, ఎందుకంటే దాని షిల్ట్ ఎక్కువగా ఉంది, ఆ షిల్ట్ తీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ వాటర్ని వదిలిపెట్టి ఆ భద్రకాళి బండులోని షిల్ట్ని అంతా కూడా తీసి మంచి ఆకారంతో అక్కడ మరి ఈ మాడవీధుల నిర్మాణం చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొడవటంచ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేవాలయాల అభివృద్ధి కోసం 12.15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. పై నిధులతో 13 అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కురుమూర్తి మహబూబ్ నగర్ ఇది 110 కోట్లతో కొండపైకి రోడ్డు నిర్మాణము మరియు దేవాలయాల అభివృద్ధికై ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి దేవస్థానం స్థానాల లక్ష్మీపురం వైరా దీనికి కూడా కళ్యాణ వేదిక, అభిషేక మండపము, వసతి గృహాల నిర్మాణం కోసమని 3.2 కోట్లు మంజూరు చేయడం జరిగింది. శ్రీ మారుతి మందిర్ సలాబాద్పూర్ కామారెడ్డి ఇక్కడ కూడా కళ్యాణ మండపం, ప్రాకార మండపం, కాంపౌండ్ వాల్ నిర్మాణానికై 6.7 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నర్సింహులపేట మహబూబాద్ జిల్లా దేవాలయ ఆర్చ్ గేట్ ఒకటి, ప్రాకారం ఒకటి, వసతి గృహముల నిర్మాణం కోసం అని చెప్పి ఇక్కడ కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి. ఇవి కాకుండా ఏ గుడికి సంబంధించి ఆ గుడికి వెబ్సైట్లు అయితే ఉన్నాయి. ఆ వెబ్సైట్ల ద్వారా ప్రజలు అందులోకి వెళ్తే ఆ గుడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు అవన్నీ కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ మేము ప్రభుత్వం తరఫున మొత్తం దేవాదాయ శాఖకు కలిపి ఒక వెబ్సైట్ను, క్యూఆర్ కోడ్ను ఒకటి మేము ప్రిపేర్ చేయడానికని ఆదేశాలు ఇచ్చాము. అవి రావడం వలన ఎక్కడ ఉన్న భక్తులైనా కూడా దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మన తెలంగాణలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్ని దేవాలయాల పేర్లు కూడా అందులో డిస్ప్లే అవుతాయి. మనం జిల్లాల వారీగా, గ్రామాల వారీగా వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవాలయాల పేరు చూసినప్పుడు, ఆ దేవాలయం మీద క్లిక్ చేసినప్పుడు ఆ దేవాలయం యొక్క చరిత్ర వాళ్ళకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే దేవాలయానికే మొత్తం దేవాదాయ శాఖ కన్నా డొనేట్ చేయొచ్చు. లేకపోతే పర్టికులర్గా ఒక గుడి వాళ్ళు కావాలనుకున్న సెంటిమెంటల్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి, వాటికైనా కూడా డొనేట్ చేయొచ్చు. ఇటువంటి అవకాశాన్ని కూడా త్వరలోనే కల్పించబోతున్నాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మాకు ముఖ్యంగా భద్రాచలము, కీసరగుట్ట, వేములవాడ, యాదగిరిగుట్ట వీటి మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అవన్నీ కూడా మరి మాస్టర్ ప్లాన్ మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా అడుగుతున్నాము. అది ఒకసారి ఫైనల్ అయిన తర్వాత మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజుతో మరి దేవాదాయ శాఖ సందర్భంలో చేసిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదంతో సంవత్సర కాలం పరిపాలన, ప్రజాపాలన మేము సంతోషంగా చేయగలిగాము. రాబోయే రోజుల్లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో అదేవిధంగా దేవుళ్ళ ఆశీర్వాదంతో మాకు శక్తినిచ్చి ఇంకా ముందుకు నడిపించి మాకు ఇంకా మంచి కార్యక్రమాలు చేసేటువంటి బలాన్ని, శక్తిని మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ జరిగినటువంటి హోమంలో మీరందరూ పాల్గొని మరి మాతో పాటు ఇందులో పాల్గొన్నందుకు మరి ఇక్కడ యాగం నిర్వహించిన పెద్దలకు, ఈవో గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్న అధికారులు కూడా ఇందులో పాల్గొన్నట్టు వారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.